అబుదాబి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది, చాక్లెట్ పరిశ్రమ స్థాపించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. అక్తియా గ్రూప్ సీఈఓతో సల్మీన్ ఆలమేరీ, లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిపిన వేర్వేరు భేటీల్లో ఫుడ్ ప్రాసెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ రెండు సంస్థలను సీఎం ఆహ్వానించారు. యూఏఈలోని రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలోని వివిధ పారిశ్రామికవేత్తలతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మజ్దార్, అగ్దియా గ్రూపులు, లూలు గ్రూపులు వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చైర్మన్ ఖలీఫా ఖౌరీ, మజ్దార్ సీఈఓ మహమ్మద్ జమీల్ అల్ రమాహీని ముఖ్యమంత్రి కోరారు. విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టమని అపెక్స్, మజ్దార్ సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈ క్రమంలో బ్యాటరీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడుల అపెక్స్ ప్రతినిధులు చర్చించారు. సూపర్ కెపాసిటర్స్ రంగంలో పేరొందిన అపెక్స్ సంస్థను ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని అపెక్స్ ప్రతినిధులను సీఎం కోరిన మీదట సూపర్ కెపాసిటర్ ప్రాజెక్ట్స్ ను పంపేందుకు అపెక్స్ ప్రతినిధులు అంగీకరించారు. ఇక ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ సంస్థను సీఎం ఆహ్వానించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని మజ్దార్ సీఈఓను చంద్రబాబు ఆహ్వానించారు. ఇక అగ్దియా గ్రూప్ సీఈఓతో సల్మీన్ అలమేరీ, లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిపిన వేర్వేరు భేటీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ రెండు సంస్థలను సీఎం ఆహ్వానించారు. ఏపీలో కోకో ఉత్పత్తి బాగుంటుందని, తమ దగ్గర చాక్లెట్ పరిశ్రమ పెట్టే అంశంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అక్తియా గ్రూప్కు సూచించారు. అలాగే గల్ఫ్ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను తీసుకుని విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వనరుల లభ్యత, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ బుపా సంస్థ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వివిధ రంగాల ప్రతినిధులతో వరుస భేటీలు జరుపుతూ బిజీగా గడుపుతున్నారు. బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ బుపా సంస్థ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. సంస్థ ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజల్ సెజ్ పాల్, ఎంటర్ప్రైజెస్ ఇంటెలిజెన్స్ హెడ్ దినేష్ కంతేటిలతో మంత్రి లోకేష్ మెల్బోర్న్లో భేటీ అయ్యారు. ఐటీ సేవా రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జేసీసీ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని బుపా సీఓఓ సెజ్ పాల్ తెలియజేశారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోంలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, హాంకాంగ్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బుపా సీఓఓ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ మధుకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గురించి రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్కు అందించారు. వీటితో పాటు భారత స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ప్రచురించిన 175 పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా బిర్సా ముండా జయంతి వేడుకల గురించి, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని విస్తృతం చేయడం గురించి ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నిజాలు చెబితే తల 1000 ముక్కలు అవుతుందనే శాపం జగన్ కు ఉన్నందున అన్ని అబద్దాలే చెబుతున్నారని మంత్రి ఆనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. శవాలు, అబద్దాలు, పునాదుల మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గూగుల్ రావటం వెనుక తన ప్రమేయం ఉందని జగన్ చెప్పుకోవటాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ఆధారం చూపకుండా రాష్ట్ర ప్రజల సమయాన్ని వృధా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు. నిజం చెబితే తల 1000 చెక్కలు అవుతుందని, జగన్కు శాపం ఉన్నట్లుందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్ధాలు చెప్పడంతోనే సాగిందని, వైసీపీ పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. లండన్ నుంచి వచ్చి బెంగళూరులో విశ్రాంతి తీసుకుని పార్ట్ టైం విజిటర్లా తాడేపల్లికి వచ్చి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్టును 2 గంటలు చదివారని ఎద్దేవా చేశారు. గూగుల్ తీసుకురావడంలో తమ ప్రమేయం ఉందని చెప్పుకోవడం హాస్యాస్పదమని, ఈ మాటలు ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని విమర్శించారు. బాబాయ్ హత్య జరిగినప్పుడు మొదట గుండెపోటు అని చెప్పి తర్వాత సిబిఐ విచారణ కోరి 2019లో అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని పేర్కొన్నారు. జగన్ అనుచరులే చేశారని సిబిఐ నిర్ధారిస్తే అధికారులను విచారణకు రానివ్వకుండా తరిమేశారని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయ్ కేసులో హంతకులను శిక్షించలేకపోయారని ఆరోపించారు. నిజాలు చెబితే తల 1000 చెక్కలవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవడంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందుల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురని నమ్ముతారా? హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు, వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. మత్స్యకారుల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి శ్రీనివాస్ విదేశీ వ్యవహారాల శాఖ చొరవతో బాధితులను త్వరగా స్వస్థలాలకు తీసుకురావాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ అంశంపై పలువురు ప్రముఖులతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంప్రదించారు. మత్స్యకారుల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి శ్రీనివాస్ విదేశీ వ్యవహారాల శాఖ చొరవతో బాధితులను త్వరగా స్వస్థలాలకు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మతో ఫోన్లో మాట్లాడారు. మత్స్యకారులు మెంగ్లా పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు భారత హైకమిషనర్ గుర్తించారు. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ, భారత హైకమిషనర్ కార్యాలయం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాయి. బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. త్వరలోనే మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ మాట్లాడుతున్నాను, ఇంకా వివరాలు రాలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఒకసారి మీరు కేసు కట్టలేదు కనుక్కోండి. అలాగే కనుక్కొని చెప్పండి. చెప్తున్నారు ఈ రోజు విషయం ఏంటో నాకు చెప్పండి, నాకు ఈజీగా ఉంటుంది. అలాగేనా? అలాగే 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 పెట్టిస్తాను.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణ రాహిత్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై తీవ్ర ఆగ్రహం, పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలను ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణ రాహిత్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై తీవ్ర ఆగ్రహం, పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయటాన్ని సీరియస్గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు. యూఏఈ నుంచి వచ్చాక పార్టీలో ఘటనలు, నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే కొంతమంది నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అయినా, ప్రభుత్వం అయినా పాజిటివ్నెస్ దెబ్బతీసేలా, క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించేవారిని ఇక ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించారని, ఇలా బహిరంగ విమర్శలు చేయటం క్రమశిక్షణను ఉల్లంఘించటమేనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని మందలించారు. క్రమశిక్షణ లేని నేతలపై కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన షేక్ జాన్ బాషాను గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు అరెస్టు చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు షేక్ చాన్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే వరుసకు మామయ్య అయ్యే నిందితుడు చాన్ బాషా తన పిల్లలతో ఆడుకుంటున్న బాలికను చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారి గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. బాలిక ఎవరికైనా చెబితే చంపేస్తానని చాకుతో బెదిరించాడని చెప్పారు. వినాయక చవితి నుండి దీపావళి రోజు వరకు నిందితుడు పలుమార్లు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. అక్టోబర్ 21, 2025న ఈ విషయం బయటకు తెలియటంతో స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి త్వరితగతిన ట్రయల్ జరిపించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నందువల్లే పెట్టుబడులు వస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీకి ఊతమిచ్చేలా పెట్టుబడుల ఆకర్షణ జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నందువల్లే పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ పాలన ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఊతం ఇచ్చేలా పెట్టుబడుల ఆకర్షణ నేడు జరుగుతున్నదని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ 2019 ముందే అదానీ డాటా సెంటర్ అంకురార్పణ జరిగిందని, అయితే 2019-24 మధ్య ఒక్క అడుగు ముందుకు పడలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం $888.13 మిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే సాధించడం జరిగిందని, అయితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక గూగుల్ డాటా సెంటర్ నుండి $15 బిలియన్ పెట్టుబడి సాధించడం జరిగిందని అన్నారు. 2024-25 సంవత్సరానికి అన్ని రకాల పెట్టుబడులు 4.47 లక్షల కోట్ల రూపాయలు వచ్చినా అందులో విదేశీ పెట్టుబడులు $233.14 మిలియన్ మాత్రమే ఉండటానికి గత ప్రభుత్వ పెట్టుబడుల ప్రతికూల వాతావరణమే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ పాలన ఏదైతే నడుస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుకూల వాతావరణం ఏదైతే ఉందో దానికి ఆకర్షితులవుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు 20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది వాస్తవ రూపం ఈరోజు 1.5 సంవత్సరాన్ని దాలుస్తుంది అనేటటువంటి దానికి ఏదైతే హామీ ఇచ్చామో దానికి ఊతమిస్తూ పెట్టుబడుల ఆకర్షణ నేడు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జగన్ హయాంలో రాష్ట్రం
అవినీతి పరులకు స్వర్గధామంగా మారిపోయింది 2019-24 మధ్య. 2024 తర్వాత నేడు కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల స్వర్గధామంగా రాష్ట్రం ఇవాళ కీర్తిని ఆర్జిస్తూ ఉంది. పెట్టుబడుల ఆకర్షణపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. 2019 ముందే అదానీ డాటా సెంటర్ ఏర్పాటుకి సంబంధించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అడుగులు 2019-24 మధ్యన ఎందుకు కార్యలోపం దాల్చలేదు? గతంలో కియా తీసుకురావటము అదే స్ఫూర్తితో ఈరోజు వస్తు తయారీ పరిశ్రమలకి కావాల్సినటువంటి ఊతంని రాయలసీమ ప్రాంతం నుంచి ఇస్తూ, మరొక వైపు హార్టికల్చర్ని ఏదైతే ఉందో దాని ద్వారా ఆ జోన్ని హార్టికల్చర్ జోన్గా అభివృద్ధి చేసేటటువంటి విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళ్తా ఉంది. దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని, పూర్వోదయ పథకం ద్వారా తీర ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగా పోర్ట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. పూర్వోదయ పథకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్పై గురువారం ఏపీ సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్ధం చేసుకోవాలని సిఎస్ విజయానంద్కు ఆయన సూచించారు. అనంతరం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు, తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ, విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు అనేక నూతన ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు, పథకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరయ్యేలా కృషి చేయడం జరుగుతోందని, కేంద్రం నుండి తగిన నిధులు మంజూరయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యానికి విజ్ఞప్తి చేశారు. రానున్న 3 నెలల్లో తిరువూరు ఎస్పీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. మనకుల్ల గ్రామంలో హైస్కూల్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని ఆయన చెప్పారు. తిరువూరు మండల పరిధిలోని మనుకుల గ్రామాభివృద్ధిపై అధికారులు, గ్రామస్తులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్తులు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై స్పందిస్తూ బీసీ, ఎస్సీ కాలనీలో సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మనుకుల గ్రామంలో హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు త్వరలో చేపడతామని అన్నారు. హరిజనవాడలో ఆర్ఓ ప్లాంట్ నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇంకా గ్రామస్తులు తన దృష్టికి తెచ్చిన పలు సమస్యల పరిష్కారానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య విద్యను విస్తృతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో 10 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. పీపీపీ విధానంలో భూములు శాశ్వతంగా ప్రైవేటు వారికి ఇవ్వటం లేదని, జీవో 590 ప్రకారం 33 సంవత్సరాలు లీజుకు మాత్రమే ఇస్తామని, ఆ తర్వాత తిరిగి ప్రభుత్వానికి వస్తాయని నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో కొత్తగా 1750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని, ఇందులో 110 కన్వీనర్ కోటా సీట్లు మెరిట్ విద్యార్థులకు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మద్యం విషయంలోనూ జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు సురక్ష యాప్ను తీసుకొచ్చిందని నసీర్ అహ్మద్ తెలిపారు. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు.
అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే ఒక పక్కన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా, ముఖ్యంగా మెడికల్ సీట్లు పీపీపీ విధానం, మెడికల్ కాలేజీల పీపీ విధానం దగ్గర నుంచి, ముఖ్యంగా ఈరోజు మద్యం కేసు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఏ మద్యం షాప్ దగ్గరైనా ఒక్క బాటిల్ అయినా స్కాన్ చేసి QR కోడ్ ద్వారా మీరు అమ్మారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవుట్ఫాల్ డ్రైన్లో వర్షపు నీరు ప్రవాహం డ్రోన్తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. వర్షపు నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా టిక్కిలి రోడ్డు, మదర్ తెరీసా జంక్షన్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, లయోలా కాలేజీ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ జంక్షన్, ఎన్ఆర్ రింగ్ రోడ్, 33 తూముల సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో వర్షపు నీరు ప్రవాహాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డీజిల్ లిఫ్టింగ్ పనులు ఎప్పటికప్పుడు జరుగుతుండాలని, కల్వర్టుల వద్ద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యర్థాలను తొలగించాలని, కల్వర్టులను పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేయాలని, 33 తూముల వద్ద గుర్రపు డెక్కలను తొలగించాలని, ఈఎస్ఐ జంక్షన్ వద్ద కిందకున్న కల్వర్టులను లెవెల్ పెంచమని, అవుట్ఫాల్ డ్రైన్ను డ్రోన్తో పరిశీలించి ఎప్పటికప్పుడు డిసిలిటింగ్ చేసుకుంటూ వర్షపు నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ధర్నా చౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిరోజు నిర్దేశిత సమయానికి అన్నా క్యాంటీన్ను తెరుస్తున్నారా, ఆహారంలో నాణ్యత ఉంటుందా, పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంటుంది, తాగునీరు అందుబాటులో ఉంటుందా వంటి అంశాలను అక్కడకు వచ్చిన ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇంకా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతిరోజు QR కోడ్ను స్కాన్ చేసి వారి అభిప్రాయాలను తెలపాలని వారిని కోరారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అండమాన్ సముద్ర తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి వర్షం ఆటంకం కలిగించింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో VMC అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.